ధర్నా ఒక రకంగా హిస్టారిక్ అనే చెప్పాలి. సో దీని మీద మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు. కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కృష్ణ, నిన్నటిదే మనం ఒక హిస్టారికల్ ఇది అనుకున్నాము, చాలా పెద్ద మూమెంట్ వచ్చింది, పార్లమెంట్ ముట్టడికి ఇంతమంది రావడం అనుకున్నాం కదా. ఇవాళ ఇంకా ఇది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ టైం ప్రధానమంత్రి రెసిడెన్సీని ముట్టడించడం, అది కూడా 100 మంది ఎంపీలు ముట్టడించడం. సో ఈ ఎపిసోడ్ అంతా, ఇవాళ ఎపిసోడ్ మీద మీ మానిటరింగ్ అండ్ మీ అబ్జర్వేషన్ ఏంటి? వీకే ఏదైతే ప్రజాస్వామ్య దేవాలయం అయినటువంటి పార్లమెంట్లో ప్రజల సమస్యలు, అదేవిధంగా విద్యార్థుల సమస్యలను చర్చించడానికి తలుపులు మూసినప్పుడు ప్రధాని ఇంటి తలుపులు తడతామని ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు రాహుల్ గాంధీ తన సైన్యంతో వెళ్ళి ప్రధాని ఇంటి ముందు కూర్చున్నారు అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఈరోజు ఇది ఒక గ్రేట్ మూవ్ అనే చెప్పవచ్చు. రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి అతి పెద్ద నిర్ణయాల్లో ఇదొక మంచి నిర్ణయం. రాహుల్ గాంధీ నిజంగా ఒక పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి ఇదొక మంచి తరుణం అని కూడా అందరూ ఆశిస్తున్నారు. అయితే దీని వెనక కొంత కథ అయితే నడిచింది. ఈరోజు మెరుపు ధర్నా వెనక ఒక ఆసక్తికరమైనటువంటి, అదేవిధంగా అనూహ్యమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి. నిజానికి ఈరోజు పార్లమెంట్ ఒక పక్క జరుగుతుంది. పార్లమెంట్ 11 గంటలకు ప్రారంభమైన తర్వాత ఈ నీట్ పైన చర్చ జరగాలి. తర్వాత నిన్న జరిగినటువంటి ధర్నా, తర్వాత నిన్న జరిగినటువంటి ఏదైతే చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జ్ పైన మీద కూడా చర్చ జరగాలని ప్రతిపక్షాలన్నీ కూడా మూకుమ్మడిగా డిమాండ్ చేసినప్పటికీ కూడా అధికార పక్షంలో ఏమాత్రం కూడా చలనం రాలేదు. సరే, ఒక అధికార పక్షం ఒప్పుకోలేదని చెప్పి అందరూ కలిసి, రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ, మిగతా ప్రతిపక్షాలు అందరూ కలిసి స్పీకర్ని ఛాంబర్లోకి వెళ్ళి అడిగారు. స్పీకర్ ఓం బిర్లాని, మీరు అనుమతి ఇవ్వాలి, మేమంతా కూడా సభా సభ్యులం కాబట్టి మా సభ్యుల యొక్క హక్కుల్ని మీరు పరిరక్షించాలని స్పీకర్ని అడిగినప్పుడు స్పీకర్ చేతులు ఎత్తేశారు. ఇది నా చేతుల్లో ఏమీ లేదు, కాదు అధికార పక్షాన్ని అడిగి మీకు సమాధానం చెప్తా అని చెప్పినప్పుడు ఇక వేరే మార్గం లేక ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే నేరుగా వాళ్ళు ఎక్కడా కూడా దీనికి సంబంధించి మెరుపు ధర్నాకు సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడా లీక్ చేయలేదు. అయితే జేపీ నడ్డా ఆర్ఎంఎల్ హాస్పిటల్లో నిన్న ఏదైతే ఈ ధర్నాలో పాల్గొని కొంత వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్ళి జేపీ నడ్డా ఏ విధంగా పరామర్శించారని తెలుసుకున్న తర్వాత రాహుల్ గాంధీ కూడా వెంటనే మనం కూడా వెళ్ళి పరామర్శిద్దామని చెప్పి రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్ళారు. రాహుల్తో పాటు ప్రియాంక వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ హాస్పిటల్ నుంచి నేరుగా క్రిసెంట్ రోడ్ నుంచి ప్రధాని నివాసం దగ్గరికి అందరినీ కలుపుకొని వెళ్ళిపోయి, అంటే తన నివాసం కూడా అటే వెళ్లాల్సి ఉంటుంది, అటు వెళ్తున్నట్టుగా వెళ్ళి అక్కడే మెరుపు ధర్నాగా అక్కడే కూర్చోవడం జరిగింది. ఇక మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి రావడం జరిగింది. ఆయన నిజానికి ఆ ధర్నా జరుగుతారని ఐబీ వర్గాలకు కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ తెలియలేదు. ఆర్ఎంఎల్ దగ్గరనే ఈ మెరుపు ధర్నాకి ఒక వ్యూహాన్ని రాహుల్ గాంధీ రచించారు. మొత్తానికి ఇది ఒక ప్రతిపక్ష, అంటే ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో పాటు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి ఖర్గే కూడా ఈ మెరుపు ధర్నాలో పాల్గొనటం, దాని కారణంగా ప్రభుత్వం కొంత దిగొచ్చిందని చెప్పొచ్చు. పిఎంఓకి సంబంధించినటువంటి ఎంఓఎస్ జితేందర్ సింగ్ను కూడా వెంటనే అక్కడికి చర్చలకు పంపించారు. ఆయన ఒక్కడనే కాదు, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కూడా రాహుల్ గాంధీతో చర్చలకు పంపించారు. రాహుల్ గాంధీ ఆయన ఇద్దరు కూడా చర్చలకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ మొదట చెప్పినటువంటి మాట, పార్లమెంట్లో మేము చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తే మీరు చర్చ జరపకుండా పారిపోయారు, మరి మాకు ఇంకా వేరే దారి లేదు కాబట్టి మీకు ప్రధాని ఇంటి తలుపుల్ని తట్టడానికే మేము ఇక్కడికి వచ్చాం, కాబట్టి మీరు పార్లమెంట్లో చర్చకి అనుమతిస్తామంటే మేము తప్పకుండా ఈ ధర్నాని విరమించుకొని వెళ్తామని చెప్పారు. వెంటనే జితేందర్ సింగ్ అమిత్ షా నివాసానికి వెళ్ళి రాహుల్ గాంధీ డిమాండ్ చెప్పడం, రాహుల్ గాంధీ డిమాండ్ అమిత్ షా కూడా ఒప్పుకున్నారు. తిరిగి జితేందర్ సింగ్ రాహుల్ గాంధీ దగ్గరకు వచ్చి మేము అంగీకరిస్తున్నాం, రేపు పార్లమెంట్లో చర్చ జరుపుతాం అన్న తర్వాత చర్చ ఒకటి జరిపితే సరిపోదు, మీరు ఆయన్ని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేస్తామని హామీ ఇవ్వాలని చెప్పినప్పుడు అది మా చేతుల్లో లేదు, చర్చ జరిగిన తర్వాత మనం నిర్ణయిద్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని జితేందర్ సింగ్ చెప్పినప్పటికి కూడా తన ధర్నాన్ని కొనసాగించాలని రాహుల్ గాంధీ భావించారు.
అందుకే ఇక అది ధర్నా జరిగే ప్రాంతం, ధర్నాలు నిరసనలు తెలిపే ప్రాంతం కాదు, అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది, ప్రధానమైన రహదారి కాబట్టి అతన్ని రాహుల్ గాంధీతో పాటు మిగతా అగ్రనేతలందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఓవరాల్ గా కృష్ణ ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడము, తర్వాత ఇవాళే రైతులు అటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావడం కథం తొక్కారు ఒక రకంగా. కాకపోతే బార్డర్స్లో పోలీసు ఉండి ఆపే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా కొంత కావాలని ఆగుంటారు. ఎందుకంటే ఇవాళ ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి వాళ్ళు కొంత వ్యూహాత్మకంగానే వాళ్ళు కూడా ఆగుంటారు. రేపేంటనేది మనకు తెలియదు. సో ఒకవైపు రైతులు, ఒకవైపు రాహుల్ గాంధీ టీం రాహుల్ ధర్నా ముట్టడి, నిన్నేమో పార్లమెంట్ ముట్టడి. సో ఇదంతా ఢిల్లీని ఒక రకంగా ఒక అట్టుడికి పోయేలాగా చేస్తోంది కదా. కేంద్రం స్పందన ఏంటి? బయటికి ఓపెన్గా స్పందించకపోయినా కూడా ఇంటర్నల్గా కేంద్రం ఏమైనా ముప్పేట దాడి జరుగుతోంది ప్రభుత్వం మీద అని ఏమన్నా ఉందా? ఖచ్చితంగా నిన్న ఈరోజు జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా రైతుల ఆందోళన, మళ్ళీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎంతైతే రైతులు ఆందోళన చేశారో మళ్ళీ అదే తరహాలో అమెరికా భారత్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో ఆ ట్రేడ్ అగ్రిమెంట్ పారదర్శకంగా ఉండాలన్న ఒక కొత్త డిమాండ్తో ఇప్పుడు మళ్ళీ రైతులు కూడా ఢిల్లీ ముట్టడికి బయలుదేరి రావటం, మొత్తం ముప్పేట ఢిల్లీని ఒక దిగ్బంధనం చేయాలని ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అధికార పక్షంలో అయితే